2024 సార్వత్రిక ఎన్నికలకు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు ఈ నెల 17న సమరశంఖం పూరించబోతున్నాయి. పల్నాడు జిల్లా బొప్పూడి వద్ద బహిరంగ సభ దీనికి వేదిక కానుంది. 17న జరగనున్న ఉమ్మడి బహిరంగ సభ ఏర్పాట్లకు నారా లోకేష్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సభా స్థలాన్ని పరిశీలించి నేతలకు దిశానిర్దేశం చేశారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనను అంతమొందించి 5 కోట్ల మంది ప్రజల ఆశలు ఆకాంక్షలను నెరవేర్చే దిశగా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించబోతోంది. ఈ నెల 17న చిలకలూరుపేట సమీపంలోని బొప్పూడి వేదికగా నిర్వహించే భారీ బహిరంగ సభ ఏపీ ప్రజల భవిష్యత్తుకు దశాదిశను నిర్దేశించబోతోంది. నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా నిర్వహించబోయే సభ ప్రాంగణం వద్ద టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భూమి పూజ చేసి ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు. సభా ప్రాంగణం దగ్గర పనుల్ని ప్రారంభించారు. ఐదు కోట్ల మంది ప్రజల ఆశల్ని నెరవేర్చడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు బంధంతో ముందుకు సాగుతున్నాయి. 3 పార్టీల పొత్తు తర్వాత తొలిసారి నిర్వహిస్తున్న మొదటి సభ కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 2014లోనూ 3 పార్టీలు కలిసి గుంటూరు నుంచే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాయి. అదే సెంటిమెంట్ తో 2024లో గుంటూరు గడ్డపై నుంచి కూటమి శంఖారావం పూరించింది. ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ సభకు హాజరై రాష్ట్ర ప్రజలకు దిశానిర్దేశం చేస్తారని కూటమి నేతలు చెప్పారు. కేంద్ర సహకారం లేని రాష్ట్రం అభివృద్ధి కాదు. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలవాల్సిన అవసరం ఉందనేటువంటిది రాష్ట్ర ప్రజలు గమనించారు, గుర్తించారు. కాబట్టే వీటి యొక్క ప్రాధాన్యత ఉంది ఈ తొలి బహిరంగ సభలో. ఎందుకంటే దేశం మొత్తం ఎదురు చూస్తూ ఉంది. ఏమి ఇక్కడి నుంచి మాట్లాడబోతున్నారు, ఏ విధమైనటువంటి సంకేతాలు ఇవ్వబోతున్నారు, ఈ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గాలకి ఏ విధంగా చెక్ పెట్టబోతున్నారు, జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా ఈ రాష్ట్రం నుంచి తరిమివేసేటువంటి బహిరంగ సభ ఇది. ఈ రోజున భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన చరిత్రలో కనీవినిగిన విధంగా 17వ తారీఖున మోడీ గారు రేపు భూమి దద్దరిల్లే విధంగా ఈ ప్రపంచనాన్ని చూసి వైసీపీ పార్టీకి నామినేషన్లు వేసే వాళ్ళు కూడా దొరకనని నేను భావిస్తా ఉన్నా. మీరు తర్వాత ఇదే మీరు చూడండి. వారికి ఈ రోజునే భయపడిపోయి ఏది పడితే అది మాట్లాడటం, ఏది పడితే చేయటం, గ్రాఫిక్స్ లో జీవిస్తా ఉన్నారు. చివరికి వాళ్ళు సిద్ధం అని చెప్పి మొన్న మీటింగ్ పెట్టిన తర్వాత ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళ కేడర్ గాని, నాయకులు గాని ఇప్పటికి ఒక 20 లిస్టులు మార్చేసి వాళ్ళు ఇవాళ ఎటువంటి మనోస్థైర్యం లేనటువంటి పరిస్థితులు ఇవాళ వైసీపీ ఉంది. 3 పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది మంది తరలిరానున్నారు. లోకేష్ నేతృత్వంలో 3 పార్టీల ముఖ్య నేతలు వివిధ కమిటీలతో సమావేశమై చిలకలూరుపేట సభ ఏర్పాట్లపై చర్చించారు. 200 ఎకరాల సువిశాల ప్రాంగణంలో నిర్వహించే ఈ సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. చిలకలూరుపేట సభ దేశంలోని అతిపెద్ద భారీ బహిరంగ సభ అవుతుందని కూటమి నేతలు చెబుతున్నారు.